నేను సంపత్ ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. వీకెండ్ కావడంతో నిన్న సాయంత్రం రామంతపూర్కు చెందిన ఎన్ఎస్ఎల్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన దాదాపు 15 మంది ఉద్యోగులు కొయ్యలగూడెంలోని ఈ ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ పార్టీ జరిగిన కాసేపటికే మధు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫామ్ హౌస్లో కనీసం సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడంతో అసలు మధు ఎలా చనిపోయాడు, ఇది ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న కొందరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పరిధిలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. వీకెండ్ కావడంతో నిన్న సాయంత్రం రామంతపూర్కు చెందిన ఎన్ఎస్ఎల్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన దాదాపు 15 మంది ఉద్యోగులు కొయ్యలగూడెంలోని ఈ ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ పార్టీ జరిగిన కాసేపటికే మధు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫామ్ హౌస్లో కనీసం సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడంతో అసలు మధు ఎలా చనిపోయాడు, ఇది ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న కొందరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే నిన్న రెండో శనివారం ఆదివారం 2 రోజులు కూడా వరుసగా సెలవులు రావడంతో ఇటు హైదరాబాద్ లోని రామంతపూర్కు చెందిన ఎన్ఎస్ఎల్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన 15 మంది ఉద్యోగులు గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించుకోవడం కోసం నిన్న సాయంత్రం 5:30 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామం శివార్లో ఉన్న ఫామ్ హౌస్ లోకి రావడం జరిగింది. 15 మంది ఈ యొక్క ఎన్ఎస్ఎల్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడికి వచ్చిన తర్వాత వారు కొంత గెట్ టుగెదర్ పార్టీలో కొంత మద్యం సేవించడం జరిగింది. అర్ధరాత్రి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో కొంత గొడవ జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆ గొడవ నేపథ్యంలోనే కొంత మంది ఎక్కువైన తర్వాత మద్యం మత్తులో ఒకరికొకరు గొడవలో దాడి చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మృతి చెందినట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఆ గొడవ కారణంగా ఒక వ్యక్తి అయితే మన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మంచిర్యాలకు చెందిన గుండ్ల మధు వయసు 27 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించి ఇది ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ గొడవ కారణంగానే వారు దాడి చేశారా లేదంటే మద్యం మత్తులో ఈ గొడవ జరుగుతున్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు అనేది కొంత అనుమానాస్పద మృతిగా అయితే పోలీసులు ఫస్ట్ నమోదు చేసుకున్నారు. ఆ యొక్క 15 మందిలో మిగతా ఆ యొక్క తనతో పాటు వచ్చిన వారిని ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తున్న క్రమంలోనే కొంత ఇది చనిపోయినట్లుగా వారికి హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. మృతుడు తండ్రి కూడా వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మృతుడు తండ్రి కంప్లైంట్ ఆధారంగా కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఆ ఫామ్ హౌస్ కు సంబంధించిన సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో అసలు ఈ యొక్క హత్య ఏ విధంగా జరిగింది, అది హత్యనా లేదంటే మన కాలు జారి స్విమ్మింగ్ పూల్ లో పడడం మృతి చెందారు. ఎందుకంటే ఆ మృతి చెందిన మృతుడు పైన కొంత గాయాలు కూడా ఉన్నాయి. ఛాతీపైన ఉన్న గాయాల నేపథ్యంలో కొంత మద్యం మత్తులోనే గొడవ కారణంగా తనని హత్య చేసినట్లుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని చేస్తున్న పరిస్థితి. చనిపోయిన మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.